గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు, వాళ్ళ ఇంటివారు, తండ్రి ఇంటివారు అందరూ కూడా, ఇప్పుడు ఎందుకంటే దావీదు శత్రువు అయిపోయాడు కాబట్టి దావీదుకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా సౌలు చంపించేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా దావీదు ఎక్కడున్నాడో వెతుక్కుని దావీదు దగ్గరికి ఇంటివారు అందరూ వచ్చేసారంట. సరే, దావీదు దగ్గరికి ఇంటివారు వచ్చారైతే సరిపోయింది, కానీ తర్వాత ఇంకా రాయబడి ఉంది చూడండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. ఇప్పుడు ఇక్కడ దావీదుకే షెల్టర్ లేదు, దావీదే ప్రాబ్లంలో ఉన్నాడు, దావీదే శత్రువు చేత తరమబడుతూ ఉన్నాడు. ఈ దావీదుని వెతుక్కుంటూ తండ్రి ఇంటి వాళ్ళు అందరూ, తన ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారంట పాపం. వచ్చినప్పుడు ఎలాగా దావీదు ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు నా ఇంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరలా కొంతమంది అప్పులు చేసుకున్న వాళ్ళు అక్కడికి వచ్చారంట. ఈ అప్పులు ఈయన ఏమైనా తీర్చగలడా? తీర్చలేడు. వాళ్ళ బాధలు తీర్చలేడు, వాళ్ళ అవసరతలు తీర్చలేడు. వాళ్ళు ఆ దేశంలో ఉండి అప్పులు వాళ్ళు తీర్చకపోతే వాళ్ళకి ప్రాబ్లం. అలా అప్పుల పాలైపోయారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి పారిపోవాలో తెలియక దావీదు దగ్గరికి అందరూ వచ్చి చేరుకున్నారు. సరే, అప్పులు చేసిన వాళ్ళు వచ్చి చేరుకున్నారు. ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. అప్పులు కాకుండా ఇంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, పిల్లలతో గొడవలు ఉంటాయి, కోర్టుతో గొడవలు ఉంటాయి, రాజుతో గొడవలు ఉంటాయి, సైనికులతో గొడవలు ఉంటాయి, ఏదో కొట్లాట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇబ్బందులతో ఉన్నవాళ్ళు రాజుగారి దగ్గర నుంచి పారిపోయి వచ్చేసారంట. ఇంకొంచెం మంది వచ్చారంట. వాళ్ళు ఎవరంటే అసలు శాంతి సమాధానం లేదంట, వాళ్ళకి నెమ్మది లేదంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రకరకాల బుర్ర పిచ్చెక్కిపోయిన వాళ్ళందరూ అసలు సమాధానమే లేని వాళ్ళు అంట. బాధల్లో ఏవేవో చాలా, ఇంట్లో రకరకాల సమస్యల ద్వారా చాలామందికి శాంతి ఉండదు. అబ్బా ఇంట్లోంచి పోతే గొడవలు పొద్ది అనుకునేటువంటి కండిషన్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా వచ్చారంట. వీళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది అయ్యారంట? వాళ్ళు ఇంచుమించు 400 మంది దావీదు దగ్గర ఇప్పుడు ఆయన వెనకాల ఉంటే, ఇప్పుడు ఈ అప్పులు చేసిన వాళ్ళకి, అసమాధానంగా ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి ఈ నాయకుడు అంటే అప్పుడు దావీదు, సరే వీళ్ళందరూ సమస్యలతో ఉన్నారు, వీళ్ళందరూ ఇరుకులతో ఉన్నారు, మీ అందరికీ పోషించడానికి, మిమ్మల్ని నేను నడిపించడానికి నాకే ప్రాబ్లం లేదు, ఉండండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నా తండ్రి నా ఇంటి వాళ్ళందరూ నాతో ఉండిపోయారు, వీళ్ళందరినీ ముందు నేను సేఫ్ ప్లేస్లో పెట్టేసి వచ్చాక అప్పుడు మన ప్రయత్నాలు, మన పనులు మనం చేద్దామని. దావీదు ఎంత మంచివాడో చూడండి. అతడు ఎంత శ్రమలో, వేదనలో, రోదనలో ఉన్న తల్లిదండ్రుల కొరకు, ఇంటి వారి కొరకు ఆలోచించేవాడు. హల్లెలూయా. ఒకడు వ్యక్తిగతంగా ఆశీర్వదింపబడ్డాడు అంటే, మనం ఆశీర్వదింపబడాలి అని అంటే కొన్ని లక్షణాలు మనకు ఉండాలి. ఈరోజు అవి కూడా మనం కరెక్ట్ చేసుకోవాలని నేను చెప్తున్నా. ముందు తల్లిదండ్రులు వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళ యోగక్షేమం చూసాకే తర్వాత మనం వేరే పనుల్లోనికి వెళదామని చెప్పి మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి ప్రాబ్లము, ఆశ్రయం అడిగి, ఆశ్రయము నా తల్లిదండ్రులకి, నా ఇంటి వారికి కొంచెం షెల్టర్ ఇస్తారా, మీ దేశంలో ఉంచుతారా, ప్రాబ్లం లేకుండా సెక్యూర్డ్గా ఒక చోట ఉంచుతారా అంటే అన్యులు వీళ్ళకి షెల్టర్ ఇచ్చారండి. ఈ రోజుల్లో కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అన్యులు చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా మంచిగా తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారు, చాలా మంచిగా ఇలాంటి విషయాలలో నమ్మకంగా నీతిగా బ్రతుకుతూ ఉంటారు క్రైస్తవుల కంటే. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు ఆ విషయంలో చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే చేశాడు అక్కడ అన్యుడైనటువంటి మోయాబు రాజు కూడా. సరే నో ప్రాబ్లం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోలే, మేము మా దేశంలో షెల్టర్ ఇస్తాము, వీళ్ళకి ఏం ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు అని ఆ రాజు ఏం చేస్తున్నాడు, మోయాబు రాజు వీళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. అప్పుడు తండ్రి ఇంటి వారిని వాళ్ళని చక్కబెట్టేసుకొని అప్పుడు వచ్చాడు ఇక్కడ మనకు దావీదు. వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తయారవుతున్నారు, మంచి సైన్యములాగా తయారవుతున్నారు. ఇప్పుడు ఈ అప్పులతో ఉన్నవాళ్ళు, బాధలతో ఉన్నవాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు, అంటే శోధనలో, శ్రమలలో నలిగిపోయి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఎలా తయారవుతున్నారంటే యుద్ధ వీరుల్లాగా తయారవుతున్నారు. హల్లెలూయా. దావీదు వెనకాల ఉన్న వాళ్ళందరూ ఎలా తయారైపోతున్నారండి? యుద్ధ వీరులు. ఇప్పుడు వినుచున్న వాళ్ళల్లో, మనం కూర్చున్న వాళ్ళల్లో, ఈ 40 రోజులు ప్రార్థనలకు వచ్చే వాళ్ళల్లో అందరికీ అన్ని సమస్యలు ఉంటాయని కాదు.
ఏదో ఒక సమస్య ఎవరో ఒకరికి ఉంటే ఉండనియండి. మీరు ఈ స్థలానికి రావడం ద్వారా ఎలా తయారైపోతున్నారంటే యుద్ధ వీరుల్లాగా తయారైపోతున్నారు. ఇది మాత్రం సత్యం. ఎలాంటి బలవంతులు అంటే మీరు మాటలతో చెప్పలేనంత మహాబలవంతులు మీరు. దావీదు వెనకాల ఉన్న వాళ్ళల్లో సైన్యం విస్తరిస్తుంది. ఇంకలా దావీదు వెనకాల ఉన్న వాళ్ళల్లో కొంతమందిని గురించి రాసినప్పుడు, మొన్న మీకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు 3 శూరులు దావీదు కోసం ఒక నూతి దగ్గరికి వెళ్ళి బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క నూతిలో నుంచి బావిలో నుంచి వాటర్ తీసుకొచ్చారు. వాళ్ళు యుద్ధశూరులు, చాలా ధైర్యవంతులని చెప్పాను నేను. వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు దావీదు దగ్గర అక్కడికి వచ్చి చేరుతా ఉన్నారంట. వాళ్ళలో బెనాయా అనేవాడు ఉన్నాడంట ఒకడు. అతడు ఎలాంటి వాడంటే 1వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 21, 22 వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయా విక్రమ క్రియల వలన గొప్పవాడైన మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను. మంచు పడే కాలంలో గుహలోనున్న సింహాన్ని చంపాడు. 5 మూరల పొడవైన ఒక ఎత్తరి అయిన ఐగుప్తీయుణ్ణి అతడు చావగొట్టెను అని రాయబడి ఉంది. ఆ పైన వచనంలో చూడండి, యోవాబు సహోదరుడైన అభిషై 3లో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటే వారి మీద ఆడించిన వాడై ఈ 3లో పేరు పొందిన వాడాయను. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటేనంట 300 మందిని యుద్ధంలో ఒకేసారి చంపేశాడంట ఒకడు. 300 మందిని చాలా ఎత్తున్నటువంటి 5 మూరల పొడుగున్నటువంటి ఐగుప్తీయుడిని వాడి చేతిలోది లాక్కొని వాడినే చంపేశాడంట ఒకడు. గుహలో మంచు పడుతున్న సమయంలో మంచు పడుతుందని చెప్పి గుహలో దాక్కుందంట సింహం. అదేం చేసింది, వీడిని గుహలోనికి వెళ్ళి దాన్ని అక్కడ చంపేశాడంట ఈ బెనాయా. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు దావీదు వెనకాల అంటే ఎవ్వరూ వారిని ఎదిరించలేరు. చాలా బలమైన వాళ్ళు, చాలా యుద్ధ వీరులు, యుద్ధ శూరులు. అసలు వీరికంటే పరాక్రమము గలవాళ్ళు ఇంకెవరు కూడా వీరికి సాటి రారు అని రాయబడి ఉంది అక్కడ. ఈ 3కినట ఎవ్వరూ సాటి రారంట. అలాంటి వాళ్ళు దావీదు వెనకాల వచ్చిన వాళ్ళల్లో ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళందరూ ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్నవాళ్లే, ఒకప్పుడు బాధల్లో ఉన్నవాళ్లే, ఒకప్పుడు అసమాధానంతో ఉన్నవాళ్లే. కానీ వాళ్ళు అంత పవర్ఫుల్ యుద్ధ వీరులుగా దావీదు వెనకాల తయారయ్యారంట. ఒకప్పుడు ఏదైనా ఒక ప్రార్థన అంశం మన దగ్గరికి వచ్చింది అంటే, ప్రార్థన చెయ్యాలి అనుకుంటే ఈ శాంతి అనే అమ్మాయి ఒక యుద్ధం చేసేది, దాని మీదకి ఉరికేది, కన్నీటితో ప్రార్థన చేసేది, బలంగా ప్రార్థన చేసేది. నువ్వు ఇస్తావా చేస్తావా శాతానా అని దాని యొక్క ఏమంటారు జా పట్టుకొని లాగేసి తీసుకొచ్చినట్లుగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఏమని చూపించారంటే అమ్మాయి కోసం ఒక పెద్ద బండ కూడా బద్దలైపోద్ది తన ప్రార్థన చేస్తే అని చూపించారు. హల్లెలూయా. ఎంత బాగుందండి వినడానికి, చెప్పడానికి. చూసిన దర్శనమే. ఆ ప్రార్థనను రుచి చూసిన వారు ఇక్కడ ఉన్నారు. ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంటే పోన్లే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా గురించి ఇంత ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తుంది ఒక అమ్మాయి అని శ్యామల అనుకునేదట. అనుకోలేదా? తన తర్వాత తన సమస్య చాలా గంభీరమైనది, భీకరమైనది, బాధ కలిగించేది, అసమాధానం, అప్పులు, బాధలు, ఇబ్బందులు తన ఇంట్లో ఉన్నాయి. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సింహాన్ని చీల్చడానికి ఇక్కడ ఒక యుద్ధ వీరులు ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతం ఇక్కడ జరిగింది. అప్పుడు యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళ బాధల్లో ఉన్నవాళ్ళే, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళే, వాళ్ళ అవసరతల్లో ఉన్నవాళ్ళే. లోకానికి వాళ్ళు వెర్రివారిలా కనబడుతున్నారు, లోకానికి వాళ్ళు ఒంటరి వాళ్ళలా కనబడుతున్నారు, లోకానికి వాళ్ళు చేతకాని వాళ్ళలా కనబడుతున్నారు. లోకం చూసినప్పుడు వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళండి, బాధల్లో ఉన్నవాళ్ళు, ఒంటరి చేతకాని వాళ్ళే ఉన్నారు ఆవిడ వెనకాల అనుకుంటుంది లోకం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెనాయాలాగా ఆ యొక్క గుహలో ఉన్నటువంటి సింహాన్ని బయటికి లాగి దాన్ని చీల్చి చంపేసినప్పుడు అక్కడ జయం కలుగుతుంది ఒకరికి. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఆ ఇబ్బంది పారిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇరుకు పారిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎలా తయారయ్యారు, వచ్చినటువంటి వాళ్ళు ఇంకొక యుద్ధ వీరురాల్లా తయారైంది ఆ శ్యామల. ఈ శాంతి ప్రార్థన చేసి ఆమెను విడిపించింది. ఇప్పుడు ఆమె యుద్ధ వీరురాల్లాగా తయారైంది. ఆమె ఇంట్లో ఉన్న సింహం చచ్చిపోయింది, చంపేశారు అక్కడ, అది చచ్చింది అక్కడ. ఇప్పుడు ఈమె తయారైంది. ఈమె తయారైనప్పుడు ఒక శైలజ అనే ఆవిడ ఇక్కడికి వచ్చింది.
ఇప్పుడు తన భర్త కూడా ప్రాబ్లంలో ఇంత నేనేది సఫర్ అయ్యానో అదే సఫరింగ్లో ఆవిడ వెళుతుంది కాబట్టి నేను దూకుతాను అనుకుంది ఇవిడ. హల్లెలూయా. నేను వెళ్ళి అంత 5 మూరలు పొడుగైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఇటు తీసుకుని నేను వాడినే పొడిచి నేను చంపుతా. హల్లెలూయా. ఎవరండి వీళ్ళందరూ? ఎవరు? నా వెనకాల ఉన్న వాళ్ళందరూ ఎవరు? లోకానికి అర్థమవుతుందా? వచ్చే మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ మీరు అందరు ఎవరో. మీకు అర్థమైతే మీ ప్లేస్ ఏంటో అర్థమైతే పిచ్చి పిచ్చిగా పోరు ఇటు అటు అని. నేనేం కాదు అను. తర్వాత మరలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే బెనాయా ముందు ప్రార్థన చేస్తుంది. తోలుబొమ్మలాట ఆడుతున్నట్లుగా తన ప్రార్థన ఉంది అని పాస్టర్ గారు చెప్పారు. ఒకసారి చెప్పండి నాకు. ఇదే బెనాయా ప్రార్థన చేస్తుంటే తోలుబొమ్మలాటలాగా ఉంది తప్ప తన ప్రార్థనలో శక్తి లేనే లేదు. అయ్యో ఎంత భయంకరమైనటువంటి స్థితి. దానికి కారణం పాస్టర్ గారా? దేవుడా? నేనా? తనే కదా. చూసారా ఇప్పుడు ఈరోజు మనల్ని దేవుడు అంత శక్తిమంతులుగా తయారు చేస్తూ ఉంటే మనమేమో అని మాకు సమస్య తీరలేదు, మాకు ఇరుకులు ఇంకా అలాగే ఉన్నాయి, మాకు ఇలా అయింది, మాకు అలా అయింది. కొన్ని రోజులు బలంగా ఉండడం, కొన్ని రోజులు పడిపోవడం, మీ బలహీనతల చేత మీరు ఏడవబడడం, చిన్న విషయానికే తప్పిపోవడం, చిన్న విషయంలో పడిపోవడం, దానికి రకరకాల వంకలు చెప్పడం. మాకు అవ్వలేదండి, మరి ఇంక పెళ్లి చేసుకుని వెళ్ళొద్దా ఏంటి? వెళ్ళు. కానీ అక్కడ కూడా అలాగే ఉండాలి. వీలైనంత వరకు దేవునితో సావాసం చేయడానికి ఆశపడిపోయి పరుగులు పెట్టుకుని రావాలి. నువ్వు ఇక్కడ ఉన్నావా? అసలు మానడానికే వీల్లేదు. ఇలా వచ్చావనుకో ఆయన నీకున్న ఇంపార్టెన్స్ని ఆయన ఉంచుతాడు. లేదు అంటే డెడ్ ఆపోజిట్ అయిపోయింది కదా. ఇప్పుడు డెడ్ ఆపోజిట్ అయిపోయింది. ఇప్పుడు ప్రార్థనలో శక్తి లేదు, తను వీరురాల కింద కూడా ఈరోజు లేదు అక్కడ. అలా గ్రాడ్యువల్గా వాళ్ళిద్దరి పేర్లే మామూలుగా చెప్పాను. ఇక్కడున్న మీరందరూ అటువంటి వారే. ఇక్కడ వెనకాల ఉన్నవాళ్ళు మీరందరూ కూడా అటువంటి పవర్ఫుల్గా ఉన్నవాళ్ళే. దావీదు వెనకాల ఉన్నటువంటి వీరిని దేవుడు ఏమన్నారో చూడండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 21-22 వచనాలు. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులై ఉండేది. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసి దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమును అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చి చూడండి. దావీదు సైన్యం అంట మహాసైన్యం. హల్లెలూయా. ఆ మహాసైన్యము అగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు ఆయన దగ్గరికి. దానికి ముందున్న మాట చూడండి, దేవుని సైన్యము వలె. చూసారా? దేవుని సైన్యంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? రథాలు ఉంటాయి, అగ్ని రథాలు. గుర్రాలు ఉంటాయి, అగ్ని గుర్రాలు. దేవుని యొక్క సైన్యములో దేవదూతలు ఉంటారు. ఒక్క దేవదూత దూకాడు అంటే 1,85,000 మందిని హతమార్చగలడు. హల్లెలూయా. అలా ఉందంట దావీదు సైన్యము. ఈరోజు ఏమి అదే దేవుడు మన దేవుడు కాడా? అదే దేవుడిని మనం కలిగిలేమా? మరి మనం అదే సైన్యముగా మనం లేమా? ఈరోజు మీరే మీ యొక్క ప్లేసెస్ని మీరే దిగజార్చుకుంటున్నారు. మీరే ప్రార్థనలలో తప్పిపోతూ ఉన్నారు. మీరే ఈ సమస్యల వైపు చూసుకొని అసలు దేవుడు లేడు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకప్పటికంటే మన పరిస్థితి ఎంతో మెరుగుగా ఉంది. అదే బానిసత్వంలో మనం లేము, అదే దిగజారుడుతనంలో లేము, అదే ఒక చేతి క్రింద మనం లేము. దేవుడు మనల్ని దీవిస్తూ హెచ్చిస్తూ నడిపిస్తూ తీసుకుని వెళుతూనే ఉన్నాడు. ఇంకో ఇంట్లో ఇంకొక పంచులో ఉండాల్సిన అవసరత ఎలిజబెత్ వాళ్ళకు ఉందా? ఈరోజు ఉందా? మీరు ఇంకో ఇంట్లో ఉంటున్నారా? ఈరోజు మీ ఇంట్లోనే సొంతంగా ఉంటున్నారా? మీ ఇంట్లో ఒకప్పుడు ఆ సొంత ఇంట్లో ఉండలేక, అది వీలవ్వక, అద్దె కట్టడానికి వీలు లేక వాళ్ళ తల్లిగారింటికి ఆశ్రయించారు వాళ్ళు. అది వేరే సంగతి, వేరే స్టోరీ. ఆ తరువాత దేవుడు వాళ్ళని బ్లెస్ చేశారు. కారణం ఇక్కడ సైన్యములో వాళ్ళు పాలిభాగస్తులై ఉండడం. తన పిల్లలు రాత్రనక పగలనక ఏ ప్రార్థన అయినా ఇక్కడే. ఓల్డ్ నైట్ ప్రేయర్కి కూడా 3 పిల్లలు అక్కడే పడుకునేవారు. అంతేనా? 3 పిల్లల్ని తీసుకొచ్చేసేది ఆవిడ. ఓల్డ్ నైట్ ప్రేయర్కి కూడా 3 పిల్లల్ని అక్కడే పడుకోబెడితే పాడినంతసేపు పాడుకుంటారు, ఉండనంతసేపు ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఆ 3 పిల్లలు నిద్రపోతున్నప్పుడే తమ ప్రియులు నిద్రించుచుండగానే దేవుడు వారికి గాన వరం ఇచ్చేశాడు. హల్లెలూయా.
వాళ్ళ తండ్రి పాటలు పాడే ఆయన, వాళ్ళ తల్లి పాటలు పాడే ఆవిడ కాదు. వాళ్ళ ముగ్గురు అక్కడ పడుకుని నిద్రపోతూ ఉంటే దేవుడు వారి కంఠాలను ఏం చేసేసాడు? ముట్టేశాడండి. హల్లెలూయా. ఈరోజు వాళ్ళు ఆరాధన చేస్తే ఆంధ్రప్రదేశ్ కదిలిపోతుందంట. చూసారా? మరి వాళ్ళ సైన్యంలో ఒక భాగం కాకపోతే ఏంటండి? అదొక భాగము. సైన్యంలో అదొక భాగం, సైన్యంలో అదొక భాగం, దేవుని సైన్యంలో ఇదొక భాగం. చూసారా? ఒకసారి మీరు అర్థమవుతుందా నేను చెప్పింది? మనం ఎంత విలువైన వారమో, వెలగల వాళ్ళమో, దేవుని యొక్క సైన్యం అంట. మనము మహాసైన్యము వలె అంతకంతకు ఏమవుతున్నారంట? అనేక మంది బలమైన వాళ్ళు ఆయనకి సహాయం చేయడానికి మరి మనకు రావట్లేదా? మన ఇప్పుడు మీడియా ద్వారా బయటికి వెళ్ళాలి, సహాయం కావాలి. మనకెవరు కెమెరాలు ఆపరేట్ చేస్తారు? కెమెరాలు కొనడం ఈజీయే. ఇప్పుడు ఎలాగా అనుకుంటే సాగరుడిని పంపించారు దేవుడు. హల్లెలూయా. అయ్యో, మనం ఇంత పాటలు పాడుకుంటున్నాము, మనకి ఎలాగా ఆరాధనకి ఇన్స్ట్రుమెంట్ లేదా? ఈ ఏమంటారు, మన హవీ లెవెల్ డాడీ ఒక్కరే కాంగో కొడతారు, ఆయనకి బయట పని ఉంటే వెళ్ళిపోతారు లేరా అంటే, ఈ చిన్న పిల్లల్ని లేపి సైమన్ని, విట్టుని, వీళ్ళందరూ అదొక సైన్యము. హల్లెలూయా. సైన్యంలో అదొక భాగము. వాళ్ళు ఉంటే వేరేగా ఉంటుంది, మనకి ఉండదా? అది ఉంటే ఆ పవరే వేరు. బాబు కొంచెం రండమ్మా, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందని వాళ్ళ తల్లులు వాళ్ళని బ్రతిమలాడి తీసుకొస్తూ ఉంటే ఒక యుద్ధములో, అదొక సైన్యములో ఒక భాగం. అర్థం అవ్వాలి. ఈరోజు మనం అందరం ఎవరము, ఏం జరుగుతుంది? లోకములో మనుష్యుల దృష్టికి అడవుల్లో పడి తిరుగుతున్న వాళ్ళు, లోకంలో ఉన్న మనుష్యుల దృష్టికి చేతకాని వాళ్ళు. చాలామంది ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే ఏడ్చుకుని ప్రార్థనలు చేస్తారు. ఏది వాళ్ళ జీవితాల్లో హెచ్చింపు ఏమన్నా ఉందా? వాళ్ళ జీవితాల్లో ఏమన్నా మేళ్ళు కనబడుతున్నాయా? ఎందుకు రోజు వెళ్ళిపోతారు ప్రార్థనకి? ఏం జరిగిందని అని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు దేవుని యొక్క మహాసైన్యము ఎంత గొప్ప కార్యాలు చేయగలదో. రేపటి దినమంటూ వస్తుంది. ఆ దినాన్ని ఇదిగో యెషయా 60లో చెప్పబడినట్లుగా ఎన్నిక లేని వారు బలమైన జనము. హల్లెలూయా. బలమైన జనము, వారిలో ఒంటరి అయినవాడు 1000 మందిగా మనం తయారవుతామంట. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇలా తయారు చేయబోతున్నాడండి. కాబట్టి మన ఓన్ నైజాన్ని పక్కన పెట్టేసి, అందరం మంచివాళ్ళు ఎవరు కూడా కాదు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో అంత నెగిటివిటీ కూడా మీకు పక్కన ఉంది, అంత మీ బలహీనతలు కూడా పక్కన ఉన్నాయి. ఆ పూర్వపు పాత నైజాన్ని మీరు విడిచిపెట్టాలి. అబద్ధాలు ఆడేవాళ్ళు, చెత్త పనులు చేసేవాళ్ళు, లేకపోతే చిన్న చిన్న విషయాలకే కోపిస్ట్గా మారిపోయేవాళ్ళు, భయంకరంగా నోటితో బూతి మాటలు మాట్లాడేవాళ్ళు, లేకపోతే రకరకాలవి, ఇవన్నీ కూడా పాపముల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇటు ప్రార్థనే, ఇటు పనులే చేసుకుంటే కార్యాలు మనం చూడలేం. ఈర్ష్య, ద్వేషము, అహంకారం, అసూయ, మత్తతలు, కళ్ళల్లాడు నాలుక, ఎల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా విసర్జించినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్న కొద్దీ మీరు ఎలా అయిపోతారంటే మహాసైన్యం కింద మారిపోతారండి. ఆషాహేలు అనేవాడు 3వ వాడిగా ఉన్నాడు. లేడిలాగా పరిగెట్టగలడంట. వాడు ఏదైనా చేయగలడు అన్నమాట. లేడు ఎలా పరిగెడతాడో అలాగా పరిగెడతాడంట. ఏదైనా చేయగలడు. ఇంకా అలా పరిగెట్టేవాడు. ఏదైనా నాకు ఇది అసాధ్యమని ఎవరు కూడా అనరు. మనకి సహాయం కావాలి. అప్పుడు ఈ స్వాతిని తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎలాగా? లత వెళ్ళిపోయింది, శాంతి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు. అమ్మో, నాకు కిందన ఫ్లోర్లో లత ఉండేది. ఏ చిన్న విషయానికన్నా ఫోన్ చేస్తే పైకి వచ్చేది, అర్ధరాత్రి అయినా కాల్ చేస్తే వచ్చేది. ఎవరైనా వచ్చారు ఇప్పుడు నా దగ్గరికి మాట్లాడడానికి, ప్రేయర్ రిక్వెస్ట్కి కాల్ చేస్తే వచ్చేవాళ్ళు ఉండాలి. మీరు అందరూ వేరే ఏరియాల్లో ఉంటారు, ఎక్కడి నుంచో రాలేరు. ఎలా అంటే ఇప్పుడు రీప్లేస్ చేస్తాడు. ఆ అమ్మాయికి ఒక అవసరతని అక్రతను పుట్టించి ఆ కుమారిని కింద పెట్టాడు దేవుడు. తీసుకొస్తాడండి ఆయన. రోజుకి సహాయము చేయువారిని దావీదు యొద్దకు నడిపించిన. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలు మాట్లాడుకుంటున్నామో కదా ఈరోజు. దేవుడు ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడా మేనగారు? మీరు ఒక సైన్యంలో ఒక పార్ట్. మీరు అందరి దగ్గరికి వెళ్ళి చెప్తారు, నేను ఎందుకండి, నేను వచ్చితే ఒకటే, రాకపోయినా ఒకటే, నన్ను వాడుకోరు పాస్టమ్మ గారు, ఒక్క పాట ఇస్తారు, దానికోసం ఇంత దూరం ఎందుకు వెళ్ళిపోతావని మా హస్బెండ్ అంటాడు. ఆ ఒక్క పాటే, ఆ సైన్యంలో ఒక పార్ట్ అంతే తప్ప అన్ని పార్ట్లు అందరూ చేసేస్తారా? ఒక పార్ట్ ఒకటిది. ఎదర నుంచునేవాడు ఒకడు, వెనక నుంచునేవాడు ఒకడు, మధ్యలో నుంచునేవాడు ఒకడు, ఆయుధాల దగ్గర ఉన్నవాడు ఒకడు, మోసేవాడు ఒకడు, అంతే. సరే మీరు ఆరాధన చేయండి. అయితే మోనిక కామ్గా ఉంటుంది, ప్రియాంక కామ్గా ఉంటుంది అంటే ఆరాధన మీరు పాట తర్వాత పాట తీసి యవ్వనస్తులైనది అంత దన్నివ్వగలరా? ఇవ్వలేరు. కాబట్టి మీ పాత్ర మీద అది అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నేను ఇంతే అనుకుంటే మీరంతే.
అమ్మా నేను వెళ్ళకపోతే అవ్వదు అనుకుని వస్తే అవ్వదంతే. హల్లెలూయా. నేను అక్కడ లేకపోతే అవ్వదు. ఇప్పుడు ప్రియాంక లేకపోతే అవ్వదు. అప్పుడు అమ్మాయి అక్కడ నుంచి పాపం వీళ్ళకి ఫోన్లు చేసి, మోనికా వెళ్ళవా, ఇంకొక అమ్మాయి వెళ్ళవా, నువ్వు వెళ్ళవా, లిల్లీ ఆంటీ ఒక్కరే అయిపోతారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కొత్తల్లో చాలా మోటివేట్ చేసిందా లేదా మిమ్మల్ని? వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఆ అమ్మాయి పని అది. ఆ సైన్యంలో ఒక భాగం పక్కకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పక్కన వాళ్ళు మోటివేట్ చేస్తుంది. మీరు వెళ్ళరా 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 అని వీళ్ళని మోటివేట్ చేస్తే, వెళ్తాంలే, నడుము నొప్పి వస్తుందిలే, కాలు నొప్పి వస్తుందిలే, నేను పాడలేనులే అని మైకి ఇలా పెట్టుకున్నాము అనేవారు. అంటే సీరియస్నెస్ ఇంకా తెలియలేనప్పుడు అండి నేను చెప్తాను. అప్పుడు నేను తిడతా, ఇంటికి వెళ్ళి తిట్టుకుంటారు. ఇంటికి వెళ్ళి తిట్టుకుంటారు. వాళ్ళ మమ్మీ డాడీకి రాదు తిట్టడం, నాకు వచ్చు. అంతేనా? ఒకసారి శ్యామల పిల్లలు ఇంటికి వెళ్ళి ప్రియాంకని తిడుతున్నాను అనమాట. ఒకరోజు తిడుతుంటే, మమ్మీ పాస్టమ్ గారు ఎంత బాగా తిడుతున్నారంటే, అంటే ఆ అమ్మాయి మీద కోపం కాదు, నా తిట్లే నచ్చాయంట. ఎంత బాగా తిడుతున్నారంటే మేము కూడా మారిపోయాం పక్కన. అంటే తిట్టడం కూడా రావాలి, మరి తిట్టడం కూడా రావాలి కదా. సందర్భానుసారంగా ఆ మాటలతో గద్దిస్తున్నాను వాళ్ళని, అది తిట్టడం కాదండి. నీతిమంతులు నిన్ను గద్దించుట నీకు తైలాభిషేకం పక్కన జరిగింది. ప్రియాంక కూడా ఏమో అనుకోలేదు, ఇంటికి వెళ్ళకి ఏమని అనుకుందేమో తెలియదు, కానీ వాళ్ళిద్దరు పిల్లలు మారిపోయారంట ఈ మాటలకు. అసలు నిజమే, వాళ్ళు వెళ్ళి చెప్పారంట వాళ్ళ తల్లికి. వాళ్ళు లేరు, యూత్ మీటింగ్ అనమాట అది. ఆ యూత్ మీటింగ్ అయిపోయాక ఈ అమ్మాయికి ఎందుకో పాట గురించో దేని గురించో రాలేనందుకో ఇలా చెయ్యొచ్చా అని ఆ అమ్మాయికి ఒక కౌన్సిలింగ్ లాగా తీసుకుంటుంటే పక్కనున్న ఆ పిల్లలకి ఆ తిట్లు ఎంతో నచ్చి అలా చెప్పారంటండి. వెళ్ళి చెప్పి మేము మారిపోయాం, అంత బాగా తిట్టారు, అంత బాగా మమ్మల్ని గద్దించారంటే చాలా బాగుంది. నిజమే, దాంట్లో కూడా అభిషేకం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ మాటలో కూడా అభిషేకం ఉంది. ఈరోజు మీరు ఎంత బాగా తీసుకుంటారో ఈ 40 దినాలని. మీరెవరో, నేను కొన్ని పేర్లే చెప్పాను, మీ పేర్లు చెప్పలేదు కదా అని మీరేమీ అనుకోకండి. అందరూ దీంట్లో పార్ట్ అయినారు. ఏదో ఒక సైన్యంలో ఒక పార్ట్ మీరు. విజ్ఞాపనకర్తల్లో ఇప్పుడు మనం అందరం మొన్న ఇక్కడ శుక్రవారం జరుగుతుంది కదండి ప్రేయర్. శుక్రవారం జరుగుతున్నప్పుడు ఈ సునీత పద్మగారు ఇద్దరు కూడా మానేస్తే మాకు చప్పగా జరిగింది. సునీత గురించి కాదు, చప్పగా జరిగింది. ఎందుకని? మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి భాషలతో మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ. ఆ ప్రేరణ మనకి కూడా వస్తుంది ఇక్కడ, కాదా? చెప్పండి. ఆ ప్రేరణ కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను చెప్పాను, అది ఇబ్బందికరంగా ఉందండి కొంచెం ఇప్పుడు ఆవిడ రాగానే చప్పట్లు కొడుతుంటే ఒక మూమెంట్ వస్తుంది అనమాట, ఇక్కడ ఒక వైబ్రేషన్ వస్తుంది అనమాట. అప్పుడు అందరూ కూడా ఆటోమేటిక్గా అమ్మో అని ప్రార్థనలో అది లేదు. మొన్న శుక్రవారం నేను అది గమనించాను. చూసారా? ఎవరి పార్ట్ వాళ్ళదే. మీరందరూ కూడా ఈ అస్తమాను మానేస్తుంది. ఆవిడ పార్టీ ఏంటో ఆవిడ తెలుసుకోవాలి. అస్తమాను ఒంట్లో బాగోలేదని వీళ్ళందరూ చెప్తున్నారు నాకు, మానేస్తుంది. అంటే తనకి చాలా మంచి ప్రార్థనాత్మ ఇచ్చారు దేవుడు. ఒక ఉరిమిడి వారిలాగా ఉరుముతుంది ఆ అమ్మాయి. ప్రార్థన విన్నారా? ఉషా ప్రార్థన ఉరుముతుంది ఆ అమ్మాయి. ఆ ప్రార్థనలో ఈ అమ్మాయి చెప్తుంది, దర్శనాలు చూసే అమ్మాయి ఉషా ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే రత్న చెప్తుంది, చాలా దర్శనాలు వచ్చినాయండి, చాలా దర్శనాలు మేము చూసామండి ఆ ప్రార్థనలో. తన పార్ట్ అది. ఇలా అన్నమాట. మీరందరూ కూడా దేవుని యొక్క మహాసైన్యము అని దేవుడు చెప్పాడు ఈరోజు. మహాసైన్యం. లిల్లీ పాటల గురించి మనమేం మళ్ళీ తీసుకొచ్చి లిల్లీ గారు నేను ఇక్కడ చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే అది. గత 20 సంవత్సరాల నుంచి ఎవరు రాపోని, ఈ పిల్లలు రాపోని, ఆమెకి జబ్బు రాని, అవకాశం రాని, ఇంట్లో పరిస్థితులు రాని, ఇది రాని అది రాని, ఆరాధన తను చెయ్యాల్సిందే. అంతే కదండి రాజుగారు, అంతేనా? ఆపరు ఆవిడ ఎప్పుడైనా, చెయ్యాల్సిందే. అలా తన పాత తను చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ ఆరాధనలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చెప్తూ ఉంటాను, హెచ్చరిస్తాను నేను. అప్పుడు మీరు ఆత్మతో ఆరాధన చేశారు, ఇప్పుడు మీరు పెదవులతో చేస్తున్నారు. చూసుకోండి. ఆత్మీయంగా దిగజారిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. చూసుకోండి అని చెప్తున్నాను నేను. చూసుకోండి. అప్పుడు రెక్టిఫై చేసుకుని అయ్యో ప్రభువా నన్ను వాడుకో అని ఏడ్చి మళ్ళీ ఆవిడ రెక్టిఫై చేసుకున్నప్పుడు అంత అభిషేకం మన మీదకి దిగొచ్చేస్తుంది. ఆవిడ ఇంక ఇది అంతా కామనేలే, అస్తమానం అలాగే చెప్తారు, ఏముందిలే అని తీసుకుంటుంది ఆవిడ కొన్నిసార్లు. అప్పుడు ఆ ఆరాధనలో ఏమీ సారం లేదు. సరికదా? పాట పాడారా, వచ్చారా, వెళ్ళిపోయారు. యుద్ధం జరగదు అక్కడ యుద్ధము జరగదు. ఇవన్నీ కూడా ఉన్నాయండి మినిస్ట్రీలో. ఇవన్నీ కూడా వింగ్స్, ఇవన్నీ వింగ్స్. ఇంకా వాళ్ళందరూ అనుకుంటున్నారు వీళ్ళందరూ పార్ట్స్ ఉన్నాయి, మాకేమీ లేవని. వాళ్ళు అక్కడ కూర్చోపోతే మనకు అసలు ఇక్కడ ఎవరు రాలేనట్లు కదా.
వాళ్ళు ఇదంతా నేర్చుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. మేము కూడా పాలి భాగస్తులుగా ఉండాలి అని ఆశపడుతున్నారు. కొన్ని పరిస్థితులు వాళ్ళకి తీసుకెళ్ళిపోయి లాక్కెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చుంటున్నారు. అందరం కూడా ఒక చిన్నారి ఏంటి ఇక్కడ కూర్చుని అందరం కూడా ఎంతో విలువైన వాళ్ళం, వెలగల వాళ్ళం. ఆఖరికి దావీదు సైన్యం. మనం ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం అదుల్లాము గుహలోనే ఉన్నాం అనుకోనియండి, అందరినీ అనుకోనియండి. అదుల్లాము గుహలో ఉన్నాం. అప్పులతో ఉన్న వాళ్ళే నా వెనకాల ఉన్నారు. వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. బాధలతో ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు నా దగ్గర. వాళ్ళ కోర్టు కేసుల కోసం నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఇక వాళ్ళు సమస్యలతో ఉన్నవాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు నా వెనకాల ఉన్నారు. వాళ్ళ కోసం నేను కన్నీటితో ప్రార్థన చేస్తాను. ఆ ఇంట్లో వ్యసనపరులైనటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను బాధతో ప్రార్థన చేస్తాను. ఆ తరువాత వీళ్ళు సైన్యంలాగా తయారైపోతారు. అలాంటి బాధలతో ఉన్నవాళ్ళు అనేక మంది వచ్చినప్పుడు నీకు అవసరత తీరిపోయింది కదా అని లోకస్తుల్లాగా ప్రవర్తించకుండా, ఆ బాధ ఏంటో నీకు తెలుసు కాబట్టి ఆ బాధలతో వచ్చిన వారిని నువ్వు ఆదరించాలి వాళ్ళని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సైన్యం వేలగా విస్తరించేసిందంటండి. 1000 మందిగా మారిపోయారంట. ఇంకెక్కడికి వెళితే అక్కడ జయమే. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఎప్పుడూ నేను నీకు తోడుగా ఉన్నాను. ఎనీ కేసు ఏది నిస్సి సంఘానికి వచ్చినా ఫెయిల్యూర్ లేదంతే. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశారా, 3 కేసులు 3 సార్లు పెట్టారా, ఒకే రోజు కొట్టేశారు దేవుడు. అక్కడ శ్యామల వాళ్ళ కేసులు ఒకేసారి కొట్టేశారు అంతే. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఎందుకంటే దినదినము కూడా మనము ఈ యుద్ధంలో వీరుల్లాగా మనము తయారై ముందుకు వెళ్ళిపోతున్నాం. మునుపటి స్థితి మర్చిపోవద్దు, మొదటి ప్రేమ మర్చిపోవద్దు, మొదటి ప్రార్థన మర్చిపోవద్దు. నువ్వు నేను ఇక్కడ ఎంత విలువైన వాళ్ళమో అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు దావీదుకి ఇచ్చినటువంటి ఆ దీవెన, శాశ్వత కృప దేవుడు నాకు మీకు ఇవ్వాలని, గొప్ప కార్యాలు మన ద్వారా ఇంకా దేవుడు జరిగించుకోవాలని కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నిత్య నివాసి నీకు వందనాలు. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పక్షముగా జరిగించిన ఆయన, ఇది ఎంతమందికి నాయన విలువైన వాక్యముగా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నాకు చాలా విలువైనది ప్రభువా. ఇది నా దేవుని యొక్క సైన్యములో ఒక భాగముగా, మహాసైన్యముగా మేము ఉండుట మాకు ఎంతో అద్భుతమైన విషయం ప్రభువా. నాయన మేము పోరాడినది మనుష్యులతో కాదు. మేము మా పోరాటంలో మాకు కలిగి ఉన్న ఆయుధాలు ఈ లోకములో ఉన్న ఆయుధాలు కావు ప్రభువా. ఎఫ్ఎస్సి 6లోను తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోను చెప్పబడినటువంటి వెపన్స్ మేము పట్టుకుని ఉన్నాము. ఈ దినము నుంచి మేము ప్రార్థన మొదలు పెడుతున్నాము. దేవా, ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, విజ్ఞాపన ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, బలమైన కార్యాలు మా పక్షముగా జరిగించండి అయ్యా. నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. అనుదినము చేయబడుతున్నటువంటి ప్రార్థనలపైన, వర్తమానాలపైన నీకు అనుదృష్టి నిలిపి ఇది అనేకులకు ఈ వర్తమానాలు ఉపయోగపడేలాగున సహాయం చేయమని, వచ్చిన మేమంతా విడిపించబడ్డానికి దావీదుకి ఎలాంటి శాశ్వత కృప తర్వాత ఆయన్ని వెంటాడిందో, ఎలా అయితే దేవుని హృదయానుసారుడు అయ్యాడో, ఎలా అనునిత్యము ఆరాధించేవాడుగా ఉన్నాడో, గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వెళ్ళి నాయన మహారాజు వలె చక్రవర్తిలా చేశావో, అలా 1000 మంది జనమగునట్లుగా చేశావో ప్రభువా. అలాంటి హెచ్చింపు మాకు మా సంఘానికి కలుగునుగాక నా తండ్రి. నిశ్చయముగా నీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నామయ్యా. నిన్ను ఆరాధించే వారము మేము అయ్యా. నిన్ను స్తుతించుట మా భాగ్యము తండ్రి. గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కుడి వచ్చిన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వినుచున్న వారందరినీ దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.